కృపామయుడ, దయామయుడ, నీకు స్తోత్రములు నాయన. మీరిచ్చిన ఈ ఆయుష్ కాలాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తున్నాము. మందరి అపరాధములు, పాపములు ప్రభువైన యేసుక్రీస్తు మీద మోపి మాకిచ్చిన రక్షణకై స్తోత్రాలు. నా తండ్రి, ఇంకను నీ రక్షణలోని అనేకులను నడిపించండి. ఈరోజు ప్రయాణాల్లో సహాయం చేయండి, వ్యాపారాల్లో సహాయం చేయండి, ఉద్యోగాలకు వెళ్తుంటుండగా కృప అనుగ్రహించండి. ఈ దినమందు నాయన నీ బిడ్డలు నాయన మరి చక్రవర్తి యొక్క కుమార్తె ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నాము. స్వస్థత పరిచి బాగు చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నా తండ్రి, సహోదరి ధనలక్ష్మి అనే కుమారుడు కొరకు నాయన ఆయన చేయకూడని పని ఏదో జరిగినైనా పోలీసు వారి చేతిలో చిక్కుకొని ఉంటుండగా విడుదల కలిగించి మారు మనసు ఇమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినమందు నీ ప్రియులు నాయన గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి ఏకోబేదు కొరకై ప్రార్థిస్తున్నాము. సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి నాయన. సహోదరి మంగగారు కొరకై ప్రార్థిస్తున్నాము. స్వస్థత పరిచి ఆరోగ్యం దయచేయండి. ప్రియ బిడ్డ రాజు కొరకై ప్రార్థిస్తున్నాము. డ్రైవింగ్ నేర్చుకున్నట్టుకు ముందుకు వెళ్తుంటుండగా మీ నామములో నడిపించుమని ప్రార్థిస్తున్నాము. ప్రియ సహోదరి చల్లై లక్ష్మి యొక్క కుమార్తె ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నాం. భవానీ యొక్క ఆరోగ్యం కొరకు ఆనొప్పాలని నాయన పిల్లలను నాయన ఇంటి దగ్గర ఉన్నటువంటి చల్లై సహోదరులను అందరినీ దర్శించుమని ప్రార్థిస్తూ నిన్ను ఘనపరుస్తున్నాం. నాయన కలవతికున్న బలహీనతల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బన్నుకు ఆరోగ్యము బలమును దయచేయండి. పెద్దిరాజు గారి యొక్క ప్రయాణము కొరకై ప్రార్థిస్తున్నాం. నయన సంఘాల్లో ఉన్నటువంటి వ్యాపారాల అభివృద్ధి పొందుబడుటకు సహాయం చేయండి. బిడ్డలు కష్టపడుతుంటుండగా మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ దినమందు నా తండ్రి సంఘములో ఉన్న ప్రియులు ఆయా స్థలాలకు వెళ్తుంటుండగా మేలు చేసి నీ కృప అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న మా ప్రియులు నేను ఈరోజు డ్యూటీల్లో సహాయం చేయండి. అక్కమ్మ విషయాల్లో సహాయం చేయండి. కంపెనీల ద్వారా వెళ్ళి మోసపోతున్న వారికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. నేను సత్యపద్మ కొరకై వారి ఇంటి వారు ఆదరణ కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఎందరో గల్పలో నాయన ఇలాగా చనిపోతూ ఉన్నారు నాయన. మరి జరగకూడనివి జరుగుతూ వస్తున్నాయి. నీ బిడ్డలను కాపాడండి. కువైట్ దేశంలోను బయట దేశాల్లో అన్ని దేశాల్లో తెలుగువారు నివాసం ఉంటున్న స్థలాల్లో ఎలక్ట్రికల్ వల్ల ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. డ్రైవింగ్ లైసెన్సులో ఉన్నటువంటి వారు డ్రైవింగ్ చేస్తూ ఉంటుండగా నాయన వారికి ఆపద ఏమీ సంభవింపకుండానట్లు, ఎలాంటి ఫైన్లు వారి మీదకి రాకుండానట్లు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ సహోదరుడు గణేష్ గారి కొరకై, పిల్లల క్షేమం కొరకై, ఆరోగ్యాల కొరకై ప్రార్థన చేసి నిన్ను స్తుతిస్తున్నాం. జోసఫ్ ప్రయాణం కొరకై ప్రార్థన చేస్తున్నాము. నీకు ఆ యొక్క కుటుంబాన్ని నిండుగా దీవించి ప్రయాణం సక్సెస్ అవుటకు మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇజ్రాయెల్ దేశం అంతా చుట్టుపక్కల ఉన్నటువంటి గాజా కానీ అన్ని ప్రాంతాలు కూడా నెమ్మదిగా ఉండుటకు ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా కాపాడమని ప్రార్థన చేస్తూ నాయన మరి తమిళనాడులో వరదలు బీభత్సం సృష్టించిన సందర్భం మేము మర్చిపోకముందే విజయవాడలోను ఇంకా ఆయా ప్రాంతాల్లోనూ హైదరాబాదులోను ఆయా ప్రాంతాల్లోనూ నాయన వరదల వలన చాలా నష్టము జరిగింది. నాయన పురాతనమైనటువంటి ఈ బ్యారేజీలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఎన్నో కట్టడాలు పోయినవి, ఎంతో నష్టము వాటిల్లింది నాయన. ఈ యొక్క నష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రజలు తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. ఆకాశం నీ యొక్క హద్దులో ఉందని, నీరు నీ హద్దులో ఉందని నాయన అందరూ తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. భారతదేశాన్ని కాపాడండి. మతోన్మాదమైన కార్యాలు చేస్తున్న వారిలో మారుమనసు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో నెమ్మది దయచేయండి, సంతోషము దయచేయమని ప్రార్థిస్తూ నాయన ఈ దినము మాకు ఇచ్చినందులకు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సెప్టెంబర్ 4వ తారీఖు బుధవారపు దినాన్ని బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. రాత్రికాల సమయంలో
వాక్యాన్ని 119వ కీర్తన ధ్యానిస్తూ వచ్చినాము. రాత్రికి మరలా మీకు ప్రార్థన ఇస్తాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఉన్న మాటలు ధ్యానించుకుందామండి. 21వ వచనం, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఈ ఒక్క వచనం ద్వారా ఎవరు గర్విష్ఠులు, ఎవరు శాపగ్రస్తులని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఒక్కరెవరంటే ఆజ్ఞలను విడిచి తిరుగువారు. ఆలోచించండి. కయీను, హేబేలు. హేబేలు ఆజ్ఞలలో ఉన్నవాడు, విశ్వాసి. ఆజ్ఞ ఏంటో తెలుసు, కానీ ఆజ్ఞలను విడిచి తిరిగిన వాడు కయీను. హేబేలైతే విశ్వాసి, కయీనైతే ఆ యొక్క ఆజ్ఞలను విడిచి తిరిగినవాడు. మనము కొత్త నిబంధనలో మీరు కయీను వంటి వారై ఉండొద్దని 1 యోహానులో రాయబడి ఉంది. ఎందుకనగా ఆజ్ఞలను విడిస్తే అది శాపం, కాబట్టి అలాగ ఉండవద్దు అని చెప్పటము జరిగింది. అపోస్తుల 13వ అధ్యాయంలో 4 నుండి 21 లేక 12 వచనాల్లో గారడివాడు అబద్ధ ప్రవక్త అయిన బర్రయేసు అను ఒక యూదుడున్నాడు. ఇతడు క్రీస్తు మార్గాన్ని చెరిపేటువంటి వాడు. ఇతడు దేవుని యొక్క సువార్తకు అడ్డుపడినవాడు. అపోస్తలుడైన పౌలు ఇతన్ని కొంతకాలం నువ్వు సూర్యుని చూడకుండా గుడ్డివాడుపై ఉందువుగా కాని అన్నారు. కాబట్టి తిన్నని మార్గాన్ని చెడగొట్టేటువంటి వారిని ఆయన శాపగ్రస్తులని చెప్తారు. ఆజ్ఞను విడిచి తిరిగేవారు శాపగ్రస్తులని చెప్పబడుతుంది. అట్లయితే ప్రియులారా, ఇక్కడ గర్విష్ఠులు ఆజ్ఞలను విడిచి తిరుగువారని ఈరోజు మీరు విన్నారు. మరి ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వెలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆత్మీయంగా లోతుగా విశ్వాసంలో ఉన్నావా? నీవు విధేయుడిగా ఉన్నావా, అవిధేయుడిగా ఉన్నావా? కొన్ని విషయాలకి లోకం మీద మమకారం ఎక్కువైపోతుంది కొంతమందికి. ఎలాంటప్పుడు అంటే కొన్ని ఆచారాలు చేసినప్పుడు టయాలు ఉంటున్నాయి. ఆ టయాలు ఏళ్ళో ప్లే చేస్తున్నారు. వాళ్ళు చెప్పారని మేమేం చేయమండి అని ప్లే చేస్తున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఆ లోకంలో ఉన్నటువంటి వారితోటి సేధించకుండా అది కూడా మనకి బాగుంటుందిలే అని అనుకుంటూ చేస్తున్నారు. అంటే విధేయత లేదు. నేను ఆజ్ఞలను విడిచి తిరుగుతున్నానన్న భయము లేదు కొందరిలో. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, ఈ ఉదయమున నీవు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, ఈరోజు నేను ఈ కాలము మొదలుకొని వచ్చి కాలంత వరకు, నేను పోయేంత వరకు, చనిపోయేంత వరకు నీ ఆజ్ఞల్లో నడిచే భాగ్యం నాకు దయచేయమని ప్రార్థన చేసి ఆయనకు విధేయులుగా ఉండండి. ఫిలిప్పీయులకు 2వ పత్రికలో 12వ వచనమందు, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము అని చెప్తూ ఉన్నాడు పౌలు. ఎల్లప్పుడూ మనము విధేయులుగానే ఉండాలి. ఒక విషయంలో విధేయులండి, మరొక విషయంలో అవిధేయులండి అని చెప్పటానికి వీలు లేదు. 1 కొరింథీ 11:2 వచనములో, మీరు అన్ని విషయములో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు ఆజ్ఞాపించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును నేను మెచ్చుకొనుచున్నాను. ఈ ఉదయకాలమున పౌలు నన్ను మెచ్చుకున్నట్లుగా, ప్రభువు మనల్ని మెచ్చుకున్నట్లుగా మనం బ్రతకాలి, విధేయులుగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న సహోదరుడు, ఎందరో పడిపోతున్నారు, నువ్వు పడిపోకు. సహోదరి, నువ్వు విశ్వాసమందు బలముగా ఉండు. ప్రభువు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.